నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు చేర్యాల 5వ వార్డ్ ఇన్ఛార్జ్ అలాగే మైనార్టీ బీఆర్ఎస్ నాయకులు ఇజాజ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, రేపు పెద్ద ఎత్తున రజతోత్సవ ప్రోగ్రామ్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా పెద్ద ప్రోగ్రామ్ అయితే పెట్టబోతాం. దీనికి సంబంధించి కేసీఆర్ గారు అసలు ప్రభుత్వం పైన ఎట్లాంటి విషయాలు మాట్లాడే అవకాశం? ఇది సభ కాదు, ఒక ప్రళయం. ఇది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక ప్రళయం లాగా ఇది. ఈ బీఆర్ఎస్ సభతోని దేశమంతా కేసీఆర్ వైపు చూస్తుంది. రేపు రావడానికి బస్సులు సరిపోవు, బండ్లు సరిపోవు. పాదయాత్రలతో స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ. సిద్దిపేట ఎక్కడెక్కడి నుంచో పాదయాత్రలు పబ్లిక్ కదిలి వస్తారు. ఈ సభతోని దేశానికి అర్థమవుతుంది ఇప్పటికే ఏం కోల్పోయినాం మనం, రాష్ట్రం ఏం కోల్పోయింది. ఆనాడు పాడిన పాట పల్లె కన్నీరు పెడుతుందో ఆ వ్యవస్థ అనేది ఇప్పుడు వచ్చింది. ఆనాడు పాడిన పాట, ఎందుకంటే గత 10 సంవత్సరాలలో చెరువు కుంట ఎక్కడ కూడా ఎండలేదు. అటువంటి నీళ్లు మత్స్యకారులకు, చేపలు, యాదవులకు, గొర్రెలు, బర్రెలు ఎందుకు ఇచ్చినంటే మన కులవృత్తి కూడా మంచిగా ఉండాలి. కులవృత్తి వల్ల కొంచెం సంపాదన అయితే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే చదువులు వస్తాయి. చదువులు వస్తే పిల్లలు బాగుపడతారు. పిల్లలు బాగుపడితే మంచి వ్యవస్థ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో. కానీ ఈ గడిచిన 14-15 నెలలలో ప్రజలు అల్లాడిపోతుర్రు. ఎప్పుడు మా కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు, ఎప్పుడు మేము మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తామని చెప్పి పశ్చాత్తాపడుతుర్రు. ఓటు ఎందుకు వేసినామని చెప్పి. ఎందుకంటే దొంగ హామీలతోని దొంగ దెబ్బ తీసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని వ్యక్తిని ఇవాళ పైసల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె మీద కూర్చోబెట్టింది. నిర్ణయం తీసుకోవాలంటే, నిర్ణయం చేయాలంటే, ఏదన్నా చేయాలంటే ఢిల్లీ చలో ఢిల్లీ. 42 సార్లు ఢిల్లీ పోయిన వ్యక్తి ఈరోజు తెలంగాణకు చేసింది ఏమీ లేదు. కేవలం మూటలు పంపించడమే తప్ప చేసింది మాత్రం ఏం లేదు. అదే ఈరోజు పల్లె ప్రజలు ఇప్పటికీ ఈ సభకు నేను 4 సార్లు రావడం జరిగింది. ప్రజల ఆ ఆనందోత్సవం చూస్తుంటే చాలా సంతోషం ఉంది. మహిళలు బతుకమ్మలాడుతుర్రు, వాళ్ళు పడుతున్న బాధలు చెప్తుర్రు. ఈరోజు పరిస్థితి ఎలా అయింది, గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు చూసుకుంటే చెట్టు లేదు, పుట్ట లేదు, అటువంటి వ్యవస్థ తయారైంది. ఇంతకుముందు చెట్టు నీళ్లు పోయకపోతే ఆఫీసర్లను సస్పెండ్ చేసిన రోజులుండే. అటువంటిది 14-15 సంవత్సరాల చెట్టును పట్టించుకునేవాడు, గోడును పట్టించుకున్నాడు. అటువంటి వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థ ప్రజలు కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉన్నారు. మార్కెట్లో ప్రతి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రంలో 80% మంది మధ్యవర్తి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ వ్యవసాయం మీద, పనుల మీద ఆధారపడి ఉంటారు. అప్పుడు ఇప్పుడు పనులు లేవు. ఒక్క పని లేకపోతే నేను స్థానికంగా ఒక బిల్డర్ వ్యవస్థ, ఇప్పుడు బిల్డర్లు ఎలా పరిశాన్ అవుతారు. Geo 99 హైడ్రా తీసుకురావడం ఎలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక బిల్డర్గా ఉండి నేను ఒక బిల్డింగ్ కడితే 70 కులాలకు 70 ఫ్యామిలీస్కి వాళ్ళకు పూట గడుస్తుంది. అటువంటి రోజులు ఆగిపోయినాయి. ఒక్కొక్కరు తల్లాడిపోతుర్రు. వాళ్ళకు పనులు లేవు, ఏం లేవు. ఇటువంటి వ్యవస్థ తీసుకొచ్చిన ఈ రేవంత్ రెడ్డికి. మీరేమో ప్రభుత్వం బాగాలేదు, కేసీఆర్ ప్రభుత్వమే బాగుండని మీరు అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తామంటే మళ్ళీ 10 సంవత్సరాలు మాదే రాబోతా ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరు ఇబ్బందులు పాల్పడ్డారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తాను. నిజమేనా? దానికి తప్పకుండా వచ్చే స్థానిక అదే ధైర్యం నీకుంటే, అదే 10 సంవత్సరాలు నువ్వు పాలిస్తానుంటే నీకు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం నీకు లేదు. 2 సార్లు వేద్దామని చెప్పి ధైర్యంతో ఉండబడు. ఎందుకంటే సొంత పార్టీ వ్యక్తులే నీపై తిరగబడుతుర్రు. సొంత పార్టీ వ్యక్తులే. ఈరోజు వ్యవస్థ ఎట్లుందంటే ఒక 25 మంది ఎమ్మెల్యేలు మేము స్వతహాగా రాజీనామా చేసి వస్తాం, మాకు టికెట్ ఇవ్వండి, మేము టీఆర్ఎస్ నుంచి గెలుస్తామని చెప్పి 10 మంది ఎవరైతే కేసులో ఇరుక్కున్నారో వాళ్ళైతే కేసీఆర్ కాళ్ళు మొక్కడమే తక్కువ ఉంది. అయినా గుడి కేటీఆర్ ఎట్టు పరిస్థితుల్లో రానిచ్చేది లేదు. ఎందుకంటే కేసీఆర్ వెంట ఈ 4 కోట్ల ప్రజలున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటారు, కానీ ఈ రాష్ట్రం తెచ్చిన సీఎంని మాత్రం ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇప్పటికైనా జాతిపిత మాత్రం కేసీఆరే. తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ మాత్రం. ఎందుకంటే కేసీఆర్ తెచ్చిన అభివృద్ధే ఈరోజు 4 పూటలు రైతులు స్వచ్ఛందంగా 4 పూటలు తింటున్నారంటే కేసీఆర్ యొక్క దయ. ఎందుకంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ ఏం చేసినంటే కేసీఆర్ చేయంది లేదు. కేసీఆర్ జాడ లేకుండా చేస్తా, కేసీఆర్ నీడ లేకుండా చేస్తాను. నీ తరం కాదు, నీ తాత తరం కాదు, ఎవరి తరం కాదు. ఎందుకంటే నువ్వు ఒక సీఎం క్యాండిడేట్వి, నీకు ఒక కుర్చీ బాధ్యత అప్పచెప్పిర్రు. నిన్ను మా పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్ను ఆశీర్వదించిర్రు. నీ బట్టెబాద్ మాటలు నువ్వు ఆయనతో మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదించరు. ఎందుకు ఆశీర్వదించరు అంటే ఏ ప్రభుత్వమైనా చేయాలి. వీళ్ళ పని చూద్దాం, ఎంత చూద్దాం. 14 నెలలు 15 నెలలు మంచిగా ఫామ్ హౌస్లో కూర్చొని రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది కానీ బాధపడుతుండు. ప్రజలు కన్నీరు పెట్టుకుంటుర్రు.
ఒక్కొక్కరు బ్యాంకులలో ఇల్లు లాకేస్తుర్రు. ఎందుకంటే మనిషికి పూట గడవకపోతే బండిలో ఈఎంఐ కట్టుకోలేడు. అటువంటి పరిస్థితి ఉంది. ఆటో వల్ల పరిస్థితి ఉంది. నువ్వు ఒక ఫ్రీ బస్సు పెట్టి అందరి జీవితాలను ఆటో వల్ల జీవితాలను నాశనం చేసినావు. వాళ్ళకు 12,000 ఇస్తా అన్నావు, తులం బంగారం ఇస్తా అన్నావు, స్కూటీ ఇస్తా అన్నావు. చెప్పిన హామీలు ఎన్నో, చేతగాని హామీలన్నీ. ఎందుకంటే అది కాదు. ఇప్పుడు సన్న బియ్యం చెప్పిండు, నువ్వే చెప్తావు 80% మంది దొడ్డు బియ్యం పండిస్తారు తెలంగాణలో, వాళ్లకు బోనస్ ఎందుకు అని చెప్పి నువ్వే చెప్తావు. అటువంటప్పుడు ఇప్పుడు సన్న బియ్యం ఇయ్యనికి నువ్వు రెడీ అయినావు. ఏ విధంగా రెడీ అయినావు? ఎందుకంటే అదే బియ్యాన్ని పాలిష్ చేసి అదే ఇస్తున్నావు. నీకు గొప్పతనం కాదు. అది కూడా 4 నెలలే. ఇంకో 4 రోజులు అయితే ఆ సన్న బియ్యం కూడా అయ్యాడు. ఇప్పటికీ 11,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. బెనిఫిట్లు కూడా ఇవ్వలే. ఇప్పుడు చచ్చిపోతారు. వాళ్ళు 60 సంవత్సరాలు జీతం ఉండి గవర్నమెంట్ దగ్గర జాబ్ చేసి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు అక్కడ పెట్టుకుంటే కూడా వాళ్ళకి ఇయ్యని పరిస్థితి ఉంది. కేవలం పెన్షన్ మాత్రమే ఇస్తుండు, బెనిఫిట్స్ అనేవి ఇస్తుండు. అటువంటి స్థితి ఉంది. ఇప్పుడు నేను 3 జిల్లాల నుంచి తిరిగి వచ్చాను. ఇప్పుడు వచ్చినప్పుడు ఘనంగా ఎప్పుడు వెళ్ళాలి రేపు పొద్దున సభకు అని చెప్పి ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్నారు. మా జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేష్ వడ్డీ పొద్దున సాయంత్రం నిశలు కష్టపడుతూ ఒక్కొక్క ప్రజలు కులాల వారీగా మతాల వారీగా అందరూ స్వచ్ఛందంగా రావడానికి రెడీ అయినారు. ఎంతోమంది విరాళాలు మేము ఇస్తాం, వాళ్ళకి కావాల్సిన ఖర్చులు మేము ఇస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పి చాలామంది జనగామ నియోజకవర్గం ఏంటంటే 1000 మంది ఎంతమంది అయితే ఇస్తుర్రో ఎంతమంది రావాలనుకుంటారో దానికంటే ఎక్కువ మంది. బస్సులు సరిపోవట్లేదు. ఎలా రావాలని చెప్పి మాతోని కొట్లాడుతుర్రు. ఇప్పుడు నాదొక వార్డు నాకు కొంతమంది ఇన్ఛార్జ్ ఇచ్చారు, కానీ ప్రజలు నాతో కొట్లాడుతున్నారు. ఇప్పుడు మేమే పోవాలా, మేము ఎట్లా పోవాలని చెప్పి, కానీ బండ్లు లేవు. అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాల నుంచి సభలో వస్తే ఒక 15 లక్షల మంది వస్తే ఇది సెంట్రల్ వరకు వినబడాలి దెబ్బ ఇది. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందో అప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి. రేపు కేసీఆర్ గారు రాబోతున్నారు. అసలు ఎట్లాంటి విషయాలపైన, కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాల విషయాలపైన కావచ్చు, ఏ విషయాలపైన ఏం మాట్లాడబోతా ఉన్నారు అసలు కేసీఆర్? ఇదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కేసీఆర్ ఎలక్షన్ల కంటే ముందే చెప్పిండు, ఒకవేళ మనం ప్రభుత్వం నుంచి పోతే కుక్కలు చింపిన ఇస్తరాగైతుందని చెప్పిండు. అది చెప్పిన మాట వాస్తవమైంది. అది చెప్పిండు, పదే చెప్పిండు. మీరు అధికారం వేరే వాళ్ళకి ఇచ్చి నాకు చేయమంటే నేను ఏం చేయలేను అని చెప్పిండు. కానీ అది ఓపిక పట్టిండు. ఇప్పుడు ఓపిక నశించింది. పెద్దసారికి ఓపిక నశించింది. ఊకున్నాడు, కూసున్నాడు, విన్నాడు, చేసిండు. వీళ్ళ స్థాయి కాదు, ఇప్పుడున్న ఎమ్మెల్యేల స్థాయి కాదు మాట్లాడే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఈ సీఎం స్థాయి కాదు. మన ముఖ్యమంత్రి, మన పాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనే స్థాయి వీళ్ళ స్థాయి లేదు. ఎందుకంటే ఎవడు ఉద్యమంలో ఉన్నాడు? తెలంగాణ ఉద్యమకారుడా? రైఫిల్లు పట్టుకొని ప్రజల మీదకి పోయినాడు ఉద్యమకారుడు ఎట్లయితాడు? ఆయన లాంగ్వేజ్ ఏంది? ఆయన ఒక పదవిలో ఉండి ఆయన మాట్లాడే మాట ఏంది? ఆయన వేసుకునే డ్రెస్కు సెన్స్ లేదు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని కేవలం డబ్బులు మాత్రమే ఢిల్లీకి పంపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు అవసరమా? ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు వేసినా మా కాంగ్రెస్ ఓటు అని చెప్పి ఏదో ఆశపడ్డారు. మనిషి అన్నప్పుడు ఆశాజీవి, ఆశపడతా ఉంటాడు. కాబట్టి ఆశపడడం వల్ల మోసపోయినామని చెప్పి బాధపడుతున్నారు. మళ్ళీ 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పేరు అనేది వినబడదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు మాత్రమే వినబడదు అసలుకి. అప్పటికి కేసీఆర్ ఉంటాడు, తర్వాత కేటీఆర్ ఉంటాడు. తెలంగాణ ప్రజలకు చేసింది ఆయననే, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఆయననే, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు చేసింది కూడా ఆయననే. కాబట్టి కేసీఆరే మన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి. అది కూడా ఈ ప్రజలు ఈ సభ తర్వాత వీళ్ళు పెట్టే ఎలక్షన్లలో వాళ్ళకు చుక్కలు చూపెడతారు. కాంగ్రెస్ వ్యక్తులు భయపడుతున్నారు నిలబడాలంటే ఎలక్షన్లలో. మా పరిస్థితి కొంతమంది తొందర ఉరికిర్రు, గవర్నమెంట్ చేంజ్ అయితే ఏమన్నా వస్తుందా అని చెప్పి. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు రానికి. ఎట్లా చేయాలి? వాళ్ళ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. వాళ్ళు అటుగాని ఇటుగాని పరిస్థితులు, అక్కడ విలువలేదు. అరే దొంగది. ఇప్పుడు ఎట్లయిందంటే కొంతమంది నేను సొంత గూటికి వచ్చినా అంటే ఈ పదం ఎట్లుందంటే ఆల్రెడీ చెప్పారు, ఒక మాట చెప్తారు, ఇన్ని రోజులు మిండని దగ్గర ఉన్నా ఇప్పుడు మోగన్ దగ్గరకు వచ్చిన అన్నట్టు వ్యవస్థ తయారైంది. అటువంటి వ్యక్తులకు ఏదైతే పార్టీ మన 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా బీఆర్ఎస్ లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందా? వాళ్ళని తప్పకుండా వాళ్ళను స్వాగతించదు. కేసీఆర్ ఎవరు పెడితే వాళ్ళు గెలుస్తారు. అటువంటి వ్యవస్థ ఉంది. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన వ్యక్తి ఎవరన్నా నిలబెట్టని, కేసీఆర్ పెట్టిన వ్యక్తిని గెలిపించేటట్టు ప్రజలు ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ లైఫ్ క్లోజ్. రాజకీయంగా వాళ్ళు ఖలాస్. ఎందుకంటే అక్కడ వాళ్ళకు బతుకు లేదు, ఇక్కడ లేదు. అటువంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళకు. థ్యాంక్ యూ.